ఇతివృత్తం, నైతిక విలువలు. పద్యరత్నాలు, ప్రక్రియ, పద్యాలు. స్క్రీన్ పైన కనిపిస్తున్న పద్యాలన్నింటినీ ఒకసారి చదువుకోండి. వీటిని జంబ్లింగ్ ఇచ్చి వీటి ఆర్డర్లో రాయమనైనా అడగవచ్చు. ఇంకా ఒకటి రెండు పద్యాల లైన్లు ఇచ్చేసి తర్వాత వచ్చు పద్యవాక్యాన్ని పూరించండి అయినా అడగవచ్చు. కవుల గురించి కూడా తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే 3వ తరగతి పాఠ్యపుస్తకంలో ఈ పద్యాలకు సంబంధించిన కవుల గురించి కూడా ఇవ్వడం జరిగింది. వేమన, శతకకర్త వేమన. బద్దెన, సుమతి శతకం. గువ్వల చెన్నడు, గువ్వల చెన్నా శతకం. అందమైన పాట, ఇది ఈ మాసపు పాట. జీవి సుబ్రహ్మణ్యం. సరికానివి, దిలీపుని కథ, పురాణ కథ. దిలీప మహారాజు పెంచే ఆవు పేరు నందిని, సింహం పేరు రవి. దిలీప మహారాజు వంశానికి చెందినవాడే శ్రీరాముడు. సరికానిది వచ్చేసి 3వ ఆప్షన్, సింహం పేరు రవి. మా ఊరి ఏరు పాఠ్యభాగ ఇతివృత్తం, ప్రకృతి వర్ణన. మా ఊరి ఏరు పాఠ్యభాగ ప్రక్రియ, గేయం. సరికాని అర్థాన్ని గుర్తించుము. రొదలు, శబ్దాలు, వినువీధి, ఆకాశం, హోయలుగా, వయ్యారంగా. కొరత అంటే ఎక్కువ కాదు, తక్కువ. కరెక్ట్ ఆన్సర్. మధురాంతకం రాజారాం గురించి సరికానివి గుర్తించండి. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోలేదు. 4వ ఆన్సర్, కానీ ఆన్సర్ 4. అసత్యవాక్యాన్ని గుర్తించుము. కృష్ణవేణి, కృష్ణమ్మ, కృష్ణ అని ఆప్యాయంగా పిలిచే నది కృష్ణానది. పడమటి కనుమల్లో మహాబలేశ్వరం వద్ద పుట్టింది. శ్రీశైల నాగార్జున సాగర్ ప్రకాశం ఆనకట్ట ద్వారా ప్రయాణిస్తుంది. కృష్ణానది దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది, కానీ 4వ ఆప్షన్లో కలవదు అని ఇచ్చారు. అసత్యవాక్యం 4. పంట చేళ్ళు అనే ఈ మాసపు పాట పాలగుమ్మి విశ్వనాథం. బుద్ధిబలం, పంచతంత్ర కథలు. ఈ కథలో కుందేలు, సింహం ఉంటాయి. రోజుకో జంతువు చప్పున తినడానికి కుందేలు సింహానికి తన ప్రతిబింబాన్ని బావిలో చూపించి పండుగ పాఠ్యభాగ ఇతివృత్తం, సంస్కృతి సాంప్రదాయాలు. తొలి పండుగ పాఠ్యభాగ ప్రక్రియ, కథనం. తొలి పండుగ పాఠంలో పాత్రధారులు లత, ఆనంద్, రవి, శామ్యుల్, రంగయ్య తాత, కరీముల్లా లేదా కరీం మామ. ఈ వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారు. ఉగాది పండుగ కదా మా అమ్మ చేసింది, రవి ఆనంద్తో అన్నాడు. లత, రవి వస్తున్నారా అని ఎవరు ఎవరితో అన్నారు. ఆనంద్ శామ్యుల్తో. నా బంగారు తల్లివమ్మ అని ఎవరు ఎవరితో అన్నారు. రంగయ్య తాత లతతో. కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని ఎవరు ఎవరితో అన్నారు. శామ్యుల్ కరీముల్లాతో. ఉగాది పచ్చడిలోని రుచులు: చేదు, వగరు, పులుపు, తీపు, ఉప్పు, కారం. తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు. అందాల తోట ఈ మాసపు పాటది. కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు. నక్క యుక్తి అనేది జానపద కథ. ఈ కథలో నక్క ముసళ్ళు ఉంటాయి. తిమ్మక్క, తాళపాక అన్నమాచార్యుల భార్య సుభద్ర కళ్యాణం అనే కావ్యాన్ని రాశారు.